ఇప్పుడు ఇది యూట్యూబ్లో పెడతాను, ఫేస్బుక్లో, వాళ్ళకి అందరూ తెలుస్తుంది. చెప్పండి. ఇప్పుడు పికప్ నా దగ్గర తీసుకొని వాడు అప్డేట్ చేయలేదు, దీనికి మీరు నేను కంప్లైంట్ ఇస్తే మీరేమో పికప్కి సంబంధించి ఎస్ఎంఎస్ లేకపోతే సార్ మీరు ప్రొడక్ట్ పికప్ అయిపోయింది అంటున్నారు మీ దగ్గర నుంచి, బట్ సార్ ఇక్కడ అయితే ఏ ప్రూఫ్ లేదు ప్రొడక్ట్ పికప్ అయిపోయినట్టు. సార్ ప్రొడక్ట్ చాలా పిక్ చేసుకుంటాడు సార్ మా టీం ద్వారా దీని గురించి కంప్లైంట్ కూడా రేజ్ అయ్యింది. ఇక్కడ మా బ్యాకింగ్ టీం ద్వారా అప్డేట్ కూడా వచ్చింది మీ దగ్గర నుంచి పికప్ అవ్వలేదు అనుకుని. సో సార్ మీ దగ్గర ప్రొడక్ట్ పికప్ అయిపోయినట్టు కన్ఫర్మేషన్ ప్రూఫ్ ఉంటే మీకు హెల్ప్ చేయగలం సార్, అదర్వైజ్ మీకు హెల్ప్ చేయలేం సార్. ప్రూఫ్ చెప్పండి. అదే మెసేజ్ పికప్ అయిపోయింది అనుకుని వాడు పికప్ చేసుకొని నా దగ్గర వాడు పికప్ చేసుకొని కూడా నాకు అప్డేట్ చేయకపోతే అది ఎలాగొస్తుంది, నాకు ఎలాగొస్తుంది ప్రూఫ్? నేను చేసేస్తాడని అనుకుంటాను. ఆడు ఇలాగా ఆడు పికప్ ఆడి దగ్గర ఉంచేసుకొని అప్డేట్ చేయకుండా ఉంటాడని నేను అనుకుంటాను. నేను చెప్పండి నాకు ఇదేంటంటే మెసేజ్ ఉండాలా ఏదో చెప్పండి. అదే నేను యూట్యూబ్లో పెట్టేస్తాను, నా ఛానల్ ఉంది, చూద్దాం. చెప్పేయండి. మీ దగ్గర ప్రొడక్ట్ పికప్ అయిపోయినట్టు కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ ఉంటే మీకు హెల్ప్ చేయగలము, అదర్వైజ్ మీకు హెల్ప్ చేయలేము. ప్రోడక్ట్ పికప్ చేసుకొని వాడు అప్డేట్ చేయలేదు, కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ నా దగ్గర లేదు. చెప్పండి, మీరు ఏం చెప్పాలని చెప్పండి, అది తర్వాత అది వాళ్ళు చూసుకుంటారు. ఒక్కలాగా ప్రతి దానికి వీళ్ళు కాల్ చేసుకొని ప్రాపర్గా వాళ్ళకి గైడెన్స్ ఉండదు. ఎవడు పడితే వాడికి నచ్చినట్టు ఎలా పడితే అలా పికప్ చేసుకుంటారు. తీసుకోవాలి సార్, ఎందుకే మీరు ప్రూఫ్ తీసుకోవాలి? చాలా మంది చాలా ఫేక్ మన్స్ ఉంటారు సార్, చాలా డెలివరీ పర్సన్ ఉంటారు ఫేక్. సో అతని నుంచి ఎందుకు పికప్ అయిపోయినట్టు ఎస్ఎంఎస్ తీసుకోవాలి, పికప్ అయిపోయింది తీసుకోవట్లేదండి. ఇప్పుడు నేను కంప్లైంట్ సార్ దీని గురించి అయితే కంప్లైంట్ కూడా రేజ్ అయ్యి ఉంటుంది కదా సార్. సార్ ఒక్క నిమిషం సార్, దీని గురించి కంప్లైంట్ కూడా మీ కన్సర్న్ బట్టి అయితే ఇక్కడ కంప్లైంట్ రేజ్ అయ్యి ఉంటుంది సార్. ఇక్కడ బ్యాకింగ్ టీం ద్వారా అప్డేట్ వచ్చింది, బ్యాకింగ్ టీం ద్వారా అప్డేట్ వచ్చింది మీ దగ్గర నుంచి ఇంకా పికప్ అవ్వలేదు అనుకోండి. మీ దగ్గర ప్రొడక్ట్ ఉంటే మీరు మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు, అదర్వైజ్ మీ దగ్గర ప్రొడక్ట్ పికప్ అయిపోయినట్టు కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ ఉంటే మీకు హెల్ప్ చేయగలం సార్, అదర్వైజ్ మీకు హెల్ప్ చేయలేము. కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ అప్డేట్ చేయకుండా నాకు ఎలాగ వస్తుంది? వరస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంత దరిద్రంగా సర్వీస్ ఉంటే ఎవడు మాత్రం ఏం బుక్ చేస్తాడు? ఎందుకు ఏం బిజినెస్ చేస్తారో, వాడికి ఇచ్చినప్పుడు వాడికి ఏం గైడ్ లైన్స్ ఇస్తారో ఏం ఉండదు. పెట్టండి, మీరేం చేయలేరు. మీషోలో పికప్ కానీ డెలివరీ కానీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఓటీపీ ఉండాలి. మీరు ఓటీపీ చెప్పకుండా పికప్ కానీ ఇచ్చారంటే అప్డేట్ కానీ అవ్వకపోయినా, మీకు ఏదైనా కన్ఫర్మేషన్ మెసేజ్ రాకపోయినా కానీ మీకు పికప్ డబ్బులు అనేవి రావు. మీరు మీషోలో ఆర్డర్ పెట్టినప్పుడు జాగ్రత్త. డెలివరీ పర్సన్స్తో అందరూ బాగుంటారు, కానీ కొంతమంది ఎదవలు ఉంటారు, జాగ్రత్త.